ఆత్మవిశ్వాసం, అంకితభావం, పట్టుదల, కృషి ప్రతి విద్యార్థి విజయానికి దోహదం చేస్తుందని దేవరకొండ పట్టణ 20వ వార్డు కౌన్సిలర్ కొండ్ర మల్లేశ్వరి శ్రీశైలం యాదవ్ అన్నారు. దేవరకొండ నియోజకవర్గం బీసీ సంఘం ఆధ్వర్యంలో ఇటీవల విడుదలైన 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రథమ ద్వితీయ పరీక్ష ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థులకు సన్మాన కార్యక్రమాన్ని గురువారం స్థానిక కృష్ణవేణి టాలెంట్ స్కూల్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి పాఠశాల కరెస్పాండెంట్ రాజ్ కుమార్ రెడ్డితో పాటు బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చింతపల్లి శ్రీనివాస్ గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి 10/10 సాధించే ప్రయత్నం చేశారని, తక్కువ జీపీఏ వచ్చినంత మాత్రాన బాధపడాల్సిన అవసరం లేదని ఆమె తెలిపారు. జీపీఏ ప్రమాణాలు విద్యార్థులను ముందుకు తీసుకువెళ్లడానికి దోహదపడతాయని వారు తెలిపారు. ప్రతి సబ్జెక్టుపై అంచనాలను పెంపొందించుకుంటూ ముందుకు వెళ్లాలని ఆమె తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి సైతం పేదరికం కారణంగా విద్యను కొనసాగించలేకుండా ఉండవద్దని ఆమె తెలిపారు. ఉన్నత లక్ష్యాలతో భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఆమె కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆమె శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపురం పిఎస్సిఎస్ చైర్మన్ కొండ శ్రీశైలం యాదవ్, కరెస్పాండెంట్ రాజ్ కుమార్ రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ అన్వర్ హుస్సేన్, అంకం చంద్రమౌళి, కురళ కృష్ణమాచారి, భాస్కరాచారి, బుచ్చయ్య, లింగయ్య, భవిత జూనియర్ కళాశాల యాజమాన్యం మల్లేష్ గౌడ్, గిరిజన గురుకుల బాలికల జూనియర్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగవసంత, నాగయ్య, కృష్ణ, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. ధన్యవాదాలు. స్టూడెంట్కు, పేరెంట్స్కు వాళ్ళకు శుభాకాంక్షలు. ఇక్కడ బీసీ సంఘ అధ్యక్షుడు అన్నయ్య గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నేను ధన్యవాదాలు. ఇక్కడ ఏంటంటే 10/10 వచ్చిన అమ్మాయిలు ఇదే చాలానే ఊరుకోవద్దున్నాను. పేరెంట్స్కు మనకు ఇంకా ముందుకు వెళ్ళాలని నేను చాలా కోరుకుంటున్నాను. మీకు ఏదైనా సాయంకాలం కావాలంటే నేను ఏదైనా చేస్తాను. మా ఇంటికి రావచ్చు, మీరు ఏదైనా సౌకర్యం చేస్తాను. మీరు ఒకటే నేను చెప్పేది ఏంటంటే, ఆడపిల్లలు చెప్తే వింటారు, మగపిల్లలు చెప్పినా కూడా చెవు ఊపుకుంటూ వెళ్తారు. అదే ఆడపిల్లలు మన మమ్మీ చెప్పింది అని చెప్పి మన పక్కకు పోయి మన ఫోన్ మాట్లాడడం అన్నీ ఉంటాయి. మమ్మీ బాధపడుతుంది ఏందో మనం గుర్తుపట్టాలనేది మనం చెప్పకున్నా కూడా వాళ్ళు అన్ని గమనిస్తూనే ఉంటారు. అది నాకు చాలా గౌరవకరం అవుతున్నాను. మీరు ఇప్పటికైనా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క ఆడపిల్లకు చెప్తున్నా, నేను ఇక్కడ వచ్చిన 10/10 నలుగురికే ఉన్నారు, ఎక్కువ ఇంకా చాలా మంది ఉన్నారు. కానీ కాకపోతే వీరు నలుగురిలో ఒక్క పాపన రావచ్చు కదా, రాలేదు. కాబట్టి మీరు ఇప్పటికైనా నేను చెప్తున్నా, మీరు ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటా. పేరెంట్స్ కూడా మీరు అమ్మాయిలని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళు చెప్పిన విధానంగా బుద్ధగించుకుంటూ చెప్పాలి. ఒకరు చెప్తున్నారు, ఒకరు ఏమో అంటున్నారు ఏదో అని చెప్పి మీరు అమ్మాయిలను బాధ పెట్టకుండా చేయాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. వాళ్ళకి ఒక శుభాకాంక్షలు. అనేది దేవరకొండలో రూరల్ ఏరియాస్ ఉన్నటువంటి వెనుకబడ్డ విద్యార్థులందరూ కూడా కార్పొరేట్ స్థాయిలో చదివేటువంటి స్తోమత లేని వాళ్ళందరూ కూడా, అలాంటి వాళ్ళు ఇక్కడ అనర్హులు. వాళ్ళందరూ కూడా కార్పొరేట్ స్థాయిలో చదివే వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళు ఇందులోకి రారు. కాబట్టి మరి వీళ్ళందరూ కూడా ఎంతో చెమట వచ్చి పైసా సంపాదించి అనేక రకాల వృత్తులలో నిమగ్నమైనటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లలను వాళ్ళ యొక్క సాయశక్తులు చదివించి వచ్చినటువంటి మార్కులు ఇవి. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం చేయడం అనేది చాలా గొప్ప విషయం. మరి విద్యార్థులు అందరూ కూడా 10th క్లాస్ విద్యార్థులు జీపీఏ 10/10 సాధించారు, చాలా సంతోషం. మరి చాలామంది చెప్పారు, మిత్రులు శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్పారు, ఇది ఒక తొలిమెట్టు మాత్రమే. ఇంతటితో పొంగిపోకుండా మాకు 10/10 వచ్చినాయి, ఇక చాలు మేము జీవితంలో సెట్ అయిపోయినటువంటి ఆలోచన రాకుండా ఇంకా ముందు చాలా ఉంది, ఇంకా చాలా మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. కాలేజీ దేవరకొండ టౌన్లో మా కళాశాలలో మరి బైపీసీ సెకండ్ ఇయర్ అప్సా తమస్మని అమ్మాయికి 982/1000 982/1000 మార్కులు సాధించిన అమ్మాయి ఇక్కడే ఉంది అమ్మాయి. అదేవిధంగా ఎంపీసీలో 962 సాధించడం జరిగింది, శ్రీవత్స అమ్మాయి. తర్వాత ఎంఈసీలో కూడా తనుశ్రీని అమ్మాయి 842. తర్వాత ప్రశాంత్ అనే అబ్బాయి 923 ఎంఈసీ గ్రూపు. దేవరకొండ ఎక్కడలో ఎంఈసీ గ్రూప్ లేదు. కాబట్టి విద్యార్థులు వీళ్ళలా కూడా చాలామంది సాధించారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా కాలేజీ కాదు, అలా సాధించినటువంటి విద్యార్థులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. వీళ్ళందరూ కూడా మరి ఇప్పుడు సాధించినటువంటి మార్కులతో సరిపెట్టుకోకుండా, అహంకారానికి పోకుండా, గర్వానికి తావు లేకుండా ఇక ముందు ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి. ఆ ఒదిగినటువంటి తత్వంతో ముందుకెళ్ళాలి.